శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డెర్మటాలజిస్ట్, ఆంకాలజిస్ట్, అదే బ్యూటిషియన్, ఈ రంగాల వారికి మంచి లాభాలు వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. కష్టం తగ్గిన ప్రతిఫలం ఈ వారం తప్పకుండా వీరికి గోచరిస్తుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది మీరు ఆశించరు, కానీ అది లభిస్తుంది. 10 మందికి మనం సహాయం చేసాం, కానీ ఎవరు మనకు సహాయం చేయలేదు. ఏదంతా మనం భగవంతుడు సహాయం చేయాలి, కానీ ఇప్పటికైనా సరే మనం కష్టపడాలి, మన రూపాయి దాచుకోవాలి, సంపాదించాలి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. వీటి మీదే మీరు దృష్టి సారిస్తారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. నూతన ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు సానుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అది వారం నెరవేరుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. గడిచిన కొన్ని నెలల కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. భవిష్యత్తుని వల్ల మన అనుకుని చేయగలిగాము అనే ఆలోచన ఉంటుంది. కానీ ఖర్చులు మట్టికి అధికంగా ఉంటాయి. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది, 3 రూపాయలు ఖర్చు ఉంటుంది. కానీ వాటి ఖర్చులకు ఎటువంటి భయపడకుండా మనం ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉంటారు. ఆ ఆలోచనతోటి ఉండడం వల్ల 10 మందిలో గౌరవం, గుర్తింపు మీకు లభిస్తుంది. అదేవిధంగా రావాల్సిన ధనం, స్థిరాస్తి సంబంధించిన ఏదైతే ఉందో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది పుట్టింటి వారు కావచ్చు, అత్తింటి వారు కావచ్చు, ఏదైనా సరే ఒక స్థిరాస్తి అనేది మీకు రావడం అనేది ఈ వారం గ్రహాలు గోచరిస్తుంది. ఈ వారం ఈ రాశి వారు ఆరావళి కుంకుమతోటి, మొగలుపూ కుంకుమతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ 11 మంది ముత్తైదులకి తాంబూలంగా ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా మధ్యలో పని ఆగిపోయి ఉంటే కూడా అది పునరుద్ధరణ అయ్యే అవకాశం, ప్రారంభం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో మించిన విద్యార్థులు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఎడ్యుకేషన్ విషయంలో, పై చదువుల విషయంలో ఒక క్లారిటీ లేకుండా అనేది ఉంటుంది. సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం, స్నేహితులతో ఎక్కువగా మాట్లాడడం, వీటి వల్ల చదువులో వెనకబడి ఉండడం ఇటువంటి జరిగే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే చదువు మీద దృష్టి పెట్టుకొని మనం సాధించాలి అనుకున్న ఏదైతే ఉందో అది ముందడుగు వేయండి. ఎందుకంటే మీరు బాగా చదువుతున్నా కూడా వెనక్కి లాగేవారు బోలు మంది ఉంటారు. ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. దైవానుగ్రహం వల్ల ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ మీ పని మీరు ప్రారంభించి చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ,
ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అది ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలో పెట్టుకోండి, చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరి సోదరు మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ, ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పండించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూల